సైదా గారు, సో ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నే, అంటే షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సిన మాటలన్నీ కూడా విజయసాయి రెడ్డితోటే అనిపించారు అన్నటువంటి ఆరోపణ కూడా చేశారు. అలాగే ఒకవేళ కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ పార్టీల్లో జాయిన్ చేసుకునేటట్టయితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రజల్లోకి లాగుతుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. సో మీరు ఏం చెప్తారు అసలు విజయసాయి రెడ్డి రాజీనామా ఇది వినగానే మీకు ఏమనిపించింది అసలు ముందు? పవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మేము ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ తాళీ బజావ్ కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి సందర్భంలో ఈ వార్త విన్నాం. కొంతమంది మీడియా మిత్రులు కూడా దీని మీద స్పందించమని మాట్లాడినటువంటి సందర్భంలో అనుకుంటా నెల్లూరు నుంచి అనుకుంటా కదా ఆయన కూడా. ఏమండి? ప్రకాశం. ఓకే. అయితే అక్కడ మాకు ఏమనిపించిందంటే ఆయన రాజీనామా వ్యవహారం చూస్తే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం కలిగింది. ఏందా ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి మరి ఆయన జైలుకి వెళ్ళడానికి సహకరించినటువంటి వ్యక్తి, సూట్ కేసు కంపెనీలు పెట్టేటువంటి వ్యక్తి, అలాగే ఏటూగా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా సరే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్ గా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి, టిట్టర్ రెడ్డిగా పేర్కొన్నటువంటి ఈయన ఈరోజు మరి ఎందుకు ఆయనలో ఈ మార్పు వచ్చిందా అనేది నిజంగా మేము ఆలోచించాం. అయితే ఇప్పుడు ఆయనకు అర్థం అవుతాం. ప్రధానంగా మనసులో ఇంకొక భావన కూడా ఉంది. విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణల సందర్భంగా ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం అనుకోండి, సక్రమ సంబంధం అనుకోండి, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ కొఠారి కానివ్వండి, ఎవరు కూడా అతను సపోర్ట్ చేయలే. అప్పుడు అర్థమైపోయింది ఒక రకంగా విజయసాయి రెడ్డికి, అరే నేను ఇన్ని అతనితో పాటు అతని కష్ట నష్టాల్లో, అతని అవినీతిలో, అతని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు నేను ప్రథమునైతే నాకేంది ఈ పరిస్థితి, నాకెందుకు ఇతను సపోర్ట్గా లేడు అని చెప్పేటువంటి పరిస్థితి. చివరికి ఆయనతో పాటు ఒక అధికార ప్రతినిధి కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. అతను సామాజిక వర్గం కానీ, పార్టీలో ఉన్నటువంటి మెయిన్ రోల్ పోషించినటువంటి కొఠారి కానీ ఒక్కడ కూడా మరి అతనికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్ని చూసిన తర్వాత అతనికి అర్థమైంది ఇప్పుడు ఏమైంది రేపు భవిష్యత్తులో ఈ కేసులన్నీ కూడా ట్రయల్కి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రయల్ కనుక జరిగితే శిక్షలు పడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను జైలుకి పోయి ఈ వయసులో నేనేం చేయాలా అనేటువంటి ఒక భయం మాత్రం ఆయనకి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఒక ప్రధానంగా గమనించాలంటే, రాజకీయం అంటే పులి మీద స్వారీ చేయడం. నువ్వు పులి మీద నుంచి దిగేస్తే పులి నేను మింగేసి. ఆ విషయం సామాన్య ప్రజలకు కాదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కాదు, వైవి సుబ్బారెడ్డి మన విజయసాయి రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. అయితే ఆయన ఒక నాటకం ఆడుతున్నాడు, ఒక డ్రామా ఆడుతున్నాడు. అతను రాజకీయ సన్యాసం తీసుకోడు, ఇట్ ఈస్ క్లియర్. ఆయన ఎందుకంటే ఏదో ఒక ప్రకటన ఇచ్చేసి దీన్ని కొంతకాలం నానబెట్టి అతను బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు, వైసీపీ పార్టీని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే సీఎంఓ ఆఫీస్లో మనం చూసాం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారంటే సీఎంఓ ఆఫీస్. అమిత్ షా గారితో ఉంటే, ఎందుకంటే ఏ ఎంపీకి ఏ కేంద్ర మంత్రికి కూడా ఇంత చొరవగా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి అసలు అపాయింట్మెంట్సే దొరకదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ దొరికే కాదు. కానీ విజయసాయి రెడ్డి గారికి ఆ పిఎంఓ ఆఫీస్లో అంత పలుకుబడి ఉంది, అంత ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా మనం అనుమానిస్తున్నట్లుగా అతను మాత్రం త్వరలోనే బీజేపీలో చేరతాడు.